నమస్కారం అండి. నేను మీ డాక్టర్ వివేక్ అచ్చా, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, వన్ హాస్పిటల్స్, కరీంనగర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అర్షములలు అంటే పైల్స్. అసలు పైల్స్ అంటే ఏంటివి, అవి ఎవరిలో ఎక్కువ వస్తాయి అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటివి అనేవి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ అర్షములలు అంటే మనం మోషన్ వెళ్ళే మలద్వారం దగ్గర మనకి నార్మల్గానే రక్తనాళాలు అనేవి ఉంటాయన్నమాట. అవి ఎందుకంటే మోషన్ టైట్గా వచ్చినప్పుడు యానల్ ఓపెనింగ్ డ్యామేజ్ అవ్వకుండా మనకి యానల్ కుషన్స్ లాగా ఆ రక్తనాళాలు అనేవి మలద్వారం దగ్గర మనకు ఉంటాయన్నమాట. సో అవి కొన్నిసార్లు వాపు రావడం, ఉబ్బడం లాంటివి అవడమే మనం పైల్స్గా చెప్తూ ఉంటాం. అసలు ఆ రక్తనాళాలు ఎందుకు వాపు రావడము, ఉబ్బడము ఎందుకు జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అర్షములలు అనేవి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. కాన్స్టిపేషన్ ఉండి మోషన్ టైట్గా రావడము, గడ్డలుగా గట్టిగా వచ్చినప్పుడు మనకు మోషన్ టైట్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ యానల్ కుషన్స్ అంటాం కదా, రక్తనాళాల మీద ప్రెషర్ పడి అవి వాపు రావడం జరుగుతుంది. వాటిని మనం పైల్స్ అని చెప్తుంటాం. అయితే ఈ పైల్స్ రావడాన్ని మనం ఎలా నివారించవచ్చు? మనం చూసుకున్నట్లయితే పైల్స్ రావడాన్ని మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, వాటర్ ఎక్కువ తీసుకోవడము, నాన్ వెజ్ అట్లాంటివి ఎక్కువ తీసుకోవడం, మసాలా ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి అర్షములలు అనేవి కాన్స్టిపేషన్కి లీడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకు అర్షములలు అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఇవి అవాయిడ్ చేయడానికి మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అండ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి అండ్ ఎక్సర్సైజ్ లాంటివి మనం మన జీవన శైలిలో మనం ఎక్కువ ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి అర్షములలు 4 దశలుగా మనం స్టేజెస్ లాగా చెప్పుకోవచ్చు. అర్షములలు కొన్నిసార్లు అర్షములలు ఉన్నా కూడా మోషన్ వెళ్ళినా కూడా బయటికి రాకుండా లోపలే ఉంటాయి, మలద్వారం లోపలే ఉంటాయి. వాటిని ఇంటర్నల్ హిమరాయిడ్స్ అంటారు. అవి స్టేజ్ 1. ఓకే, కొన్నిసార్లు మోషన్ వెళ్ళిన తర్వాత మోషన్తో పాటు బయటికి వచ్చి మళ్ళీ మోషన్ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. వాటంతట అవే లోపలికి వెళ్ళిపోతాయి. వాటినే స్టేజ్ 2 అర్షములలు అని చెప్తారు. స్టేజ్ 3లో ఏమవుతుందంటే మోషన్ వెళ్ళిన తర్వాత బయటికి వచ్చిన అర్షములలు అక్కడే ఉండి మనం ఫింగర్తోని ఏదన్నా లోపలికి జరిపినప్పుడు మాత్రమే అవి లోపలికి వెళ్తాయి. అది స్టేజ్ 3. స్టేజ్ 4లో మోషన్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన అర్షముల అక్కడే ఇరుక్కపోవడం జరుగుతుంది. దాన్నే ప్రొలాప్స్డ్ హిమరాయిడ్ అని అంటారు. వాటినే స్టేజ్ 4 హిమరాయిడ్స్ అని అంటారు. సో స్టేజ్ వైజ్గా మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. జనరల్గా స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో మనం కేవలం కొన్ని డైటరీ మాడిఫికేషన్స్, ఎక్సర్సైజు, కొన్ని రకమైన ట్యాబ్లెట్స్ అండ్ లాక్సేటివ్స్ అంటే మోషన్ ఫ్రీగా వెళ్ళే టానిక్స్ కానీ వాటితోటి మనం స్టేజ్ 1 and 2 హిమరాయిడ్స్ మనం ట్రీట్మెంట్ ఈజీగా చేసుకోవచ్చు. బట్ స్టేజ్ 3 and 4 ఆల్రెడీ ఎక్కువ వాపు వచ్చి వాచిపోయి ఉంటాయి కాబట్టి వాటికైతే సర్జరీ అనేది కంపల్సరీ అవసరం అనేది పడుతుంది. మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ప్రీవియస్గా మనం ఓపెన్ సర్జరీస్ అయితే చేస్తుండే వాళ్ళం. ఓపెన్ సర్జరీలో ఏమవుతుందంటే బయటకు వచ్చిన అర్షములని మనం కట్ చేసి తొలగించడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న లేటెస్ట్ ఆప్షన్స్లో మనకు స్టేప్లర్ హిమరాయిడెక్టమీ అని, లేజర్ హిమరాయిడెక్టమీ అనే ఆప్షన్స్ ఉన్నవి. వాటితో ఏంటంటే పేషెంట్ అవుట్ పేషెంట్ బేసిస్లో మార్నింగ్ అడ్మిట్ అయ్యి నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ కల్లా డిశ్చార్జ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ పేషెంట్ కూడా వెంటనే వాళ్ళ వర్క్స్ అనేవి చేసుకోవడానికి, జాబ్స్కి లాంటివి కూడా వెళ్ళొచ్చు. సో రీసెంట్ టైమ్స్లో అయితే మనకు ఓపెన్ సర్జరీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవాయిడ్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్ విత్ పెయిన్లెస్ సర్జరీస్లో చూసుకున్నట్లయితే లేజర్ అండ్ హిమరాయిడ్ మన స్టేప్లర్ హిమరాయిడెక్టమీ మనం ఎక్కువగా చేయడం జరుగుతుంది. సో ఈ అర్షములకు లాంటి ఇంకేమన్నా సమస్యలు మీకు ఉన్నట్లయితే
కింద కనిపించిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని కన్సల్ట్ అయితే మీకు బెస్ట్ అడ్వైస్ వన్ హాస్పిటల్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వన్ హాస్పిటల్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.